2024 ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ప్రజల ముందు ఏమన్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయను, ఆంధ్రుల హక్కు కాపాడుతామని మాటిచ్చారు. ప్రజలు నమ్మారు, ఓటు వేశారు, అధికారంలోకి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు స్టీల్ ప్లాంట్లో కీలకమైన 32 విభాగాల్ని ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద కన్సిడర్ చేసి September 9th వరకు ఇంట్రెస్ట్ యాక్సెప్ట్ చేసి September 10th నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మొన్నటి వరకు కూడా 10,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చామని చెప్పి ఒక ప్లాంట్ యొక్క వాల్యూని పెంచిన తర్వాత సేల్ చేస్తుంది అదానికి. ఏం తెలివితేటలు ఉన్నాయి కూటమి ప్రభుత్వానికి? ప్రజల్ని మోసం చేయడంలో ఫస్ట్ ఉంటుంది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చాక 10,000 కోట్లు కేంద్రం నుంచి తీసుకొచ్చాం అని వాగ్దానాలు చెప్పిన కూటమి ప్రభుత్వం ఈరోజు టోటల్గా 46 విభాగాల్ని అమ్మడం, దాంట్లో 32 విభాగాల్ని ఇప్పుడు September 10th నుంచి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం చాలా బాధగా. విశాఖ హక్కు ఇప్పుడు ప్రైవేట్ హక్కుగా మారిపోయింది ఆంధ్రప్రదేశ్లో. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్కి స్టీల్ ప్లాంట్ ఒక అజెండా లేని ఒక సంస్థగా మారిపోయింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదు అని ఒక పొలిటికల్ స్టేట్మెంట్గా మిగిలిపోతుంది. రాష్ట్రానికి ప్రతిష్ట లాంటి స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్ చేస్తే ఇంకా రాష్ట్రానికి ప్రైడే ఉంటుంది. వైజాగ్ నుండి ఎంపీ ఉండి కూడా ఏమీ చేయలేని పరిస్థితి. నేను ఎంపీ అని చెప్పుకోవడం తప్ప ఇలాంటి ప్రతిష్టాత్మక ఒక స్టీల్ ప్లాంట్ లాంటి సంస్థని కనీసం మీ వంతు కృషి కూడా మీరు చేయలేకపోవడం చాలా బాధగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో అతి పెద్ద భారీ సంస్థ ఏముందంటే అది స్టీల్ ప్లాంట్. అది కానీ ప్రైవేట్ అయిపోతే చంద్రబాబు నాయుడు గారికి అతి కోలుకోలేని దెబ్బగా మిగిలిపోతుంది చరిత్రలో. నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని స్పష్టంగా ప్రశ్నిస్తున్నాను. ఇలా హామీలు ఇచ్చి మోసం చేసే తీరుని ఇంకా ప్రజలు ఎంతకాలం భరించాలి? స్టీల్ ప్లాంట్ హక్కు ఆంధ్రుల హక్కు. జై హింద్.